మిగిలిపోయిన చికెన్‌తో బిర్యానీ ఎప్పుడైనా చేశారా? ఇప్పుడు చూసేయండి. ఇది మా ఇంట్లో మిగిలిన చికెన్ నిన్న వండింది. ముక్కలు తక్కువున్నాయి, పులుసేమో ఎక్కువుంది. ఆల్మోస్ట్ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది. సో, దీనికోసం ముప్పావు కిలో బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టాము. స్టవ్ ఆన్ చేసి ఎసరు పెట్టాలి. వేడయ్యాక ఒక స్టార్ అనాస, 2 మరాఠీ మొగ్గలు, 2 బగారాకులు, 3 లవంగాలు, 10, 15 మిరియాలు, 4 యాలకులు, 1 స్పూన్ సాజీరా, కొంచెం జాపత్రి, దాల్చిన చెక్క, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాఫ్ లెమన్ పిండుకోండి. రైస్ విడివిడిగా ఉంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ రైస్ వేసి ఒకసారి కలిపి పొంగొచ్చే వరకు మూత పెట్టి ఉంచాలి. పొంగిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి. ఆలోపు మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో చికెన్ వేసి సమానంగా సెట్ చేయాలి. చికెన్ మార్నింగ్ వేడి చేసాం, ఇప్పుడైతే ఏం చేయలేదు. దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి 80-90% ఉడికిన రైస్ని వాటర్ లేకుండా తీసి దీనిపై ఇలా వేసుకోవాలి. బాగా సెట్ చేసుకున్న తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ 1 గ్లాస్ పాలు వేసి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వేసి మూత పెట్టి పైన ఇలా బరువుగా గంజి వాటర్నైనా రోలు అయినా పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, సిమ్లో 10 మినిట్స్ ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోవడమే. సో మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈసారి చికెన్ మిగిలితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.